అయితే ఇటువంటి సౌరమండలాలు ఉన్నాయి, ఇంకా మనకి పన్నెండు ఉన్నాయి. ఈ పన్నెండు కలిపితే ఒక మిల్కీ వే అవుతుంది. ఆ మిల్కీ వేలోనే 240 ఉన్నాయని నాసా వాళ్ళు చెప్పారు. అంటే ఇదంతా కలిపి ఒక గెలాక్సీ, అంటే ఒక విశ్వం. దీన్ని ఒక వృత్తంగా తీయమన్నారు. ఏం వృత్తంగా తీయమన్నారు? ఈ మొత్తం గెలాక్సీని ఒక వృత్తంగా తీస్తే దానిపైన రంగాలు. ఇప్పుడు గెలాక్సీలో మీకు భూమి కనిపిస్తుంది, గెలాక్సీలో మీకు భూమి కనిపిస్తుంది. ఫోన్ దగ్గర సౌరమండలం కనిపిస్తుందా? మీ సౌరమండలం కూడా ఒక చుట్టలా కనిపిస్తుంది. అదేనండి. సో ఇంత పెద్ద విస్తీర్ణమైనటువంటి విశ్వంలో 10 అంగుళాలు ఏ అంగుళాలు పెట్టుకుంటారు మీరు? ఏ అంగుళాలు పెడుతున్నారు? దానికి ఇక్కడే ఆ నారాయణ ఋషి ఆయన శిల్పాధ్యాయులు అనే విషయం స్పష్టంగా జరుగుతుంది. ఎలా అంటే ఈ వృత్తాన్ని దశఖండాలుగా విభజించి ఒక ఖండాన్ని తీసుకుంటే మళ్ళీ 10 భాగాలు చేస్తే అది ఒక్కొక్క భాగము ఒక్కొక్క అంగుళం ఉంటుంది. ఇటువంటి అంగాలు 10 తొలగించాలి ఆ వృత్తం పైన. అప్పుడు అది పూర్తిగా వ్యాప్తి ఎంత ఉంది? ఆ వ్యాప్తి మొత్తం గెలాక్సీని వృత్తంగా తీసిన తర్వాత అందులో 10 అంటే ఈ వృత్తాన్ని దశఖండాలు చేసిన తర్వాత ఒక ఖండంలో 1/12 అంటే 1/12 భాగాన్ని ఒక అంగుళంగా తీసుకొని అటువంటి అంశాలు 10 తోలిస్తే అది ఈ పూర్తి యొక్క ఎత్తు. ఇప్పుడు చూడండి, ఆ పూర్తిని దర్శించుకోవాలంటే అతనికి మా భూమే కనిపిస్తుంది ఆ గెలాక్సీలో. మీరు అక్కడ కనిపిస్తారా? అంటే ఎంత మహాదేవ్ భగవంతుడు, ఆదిదేవుడు, అంటే మనం ప్రతికర్త క్రియేటర్. అటువంటి పరమాత్మ యొక్క స్వరూపాన్ని సామాన్య మానవుడికి మాస నేతృత్వంలో సాధ్యం అవుతుందా? పరమాత్మ అంటే విశ్వకర్మ. ఆయన లోపం ఎలా ఉంటుంది? ఊహించుకొని మొత్తం విశ్వాన్ని వ్యాపించినటువంటి ఆయన విశ్వకర్మ రూపం ఇలా ఉంటుంది. అయితే ఈ విశ్వకర్మ తర్వాత ఈ కానీ ఆ పురుషుడు అంటే అని అదే పురుషుత్వము ఒక మాత్రమే చెప్తుంది. ఏంటి? అభ్య సంపూత అంటే రసతత్వం నుంచి జ్ఞానత్వాన్ని ప్రదర్శింపజేసినటువంటి పృథ్వీ రస అంటే భూమిగా పుస్తకాలను ప్రదర్శన చేసేటువంటి విశ్వకర్మ భగవానుడు సమవంతుడు అంటే అందరినీ సమాన న్యాయం చేసేవాడు. సస్య మనకి నపుంసకి ఉపయోగించారు. పరమాత్మకి ఎక్కడైనా కూడా నపుంసకినే మాట్లాడింది. చూడండి, సైతమంలో కత్తు కవితకు ఒకటి కత్తి అనేది నపుంసకి. అక్కడ పరమాత్మ కవితలు పరమాత్మ కనుక విశ్వకర్మ కనుక అక్కడ కత్తనే వాడారు. ఇక్కడ కూడా తత్వం అవుతుంది. సస్య తత్తు సస్య ఇవన్నీ కూడా నపుంసకి పదాలు అతను వస్తుంది. అయితే ఈ అతడు అనేది అయమేడు కొత్త వివిధ రూపం ఏంటి? కొత్త మొదలైన రూపాలు తానే ధరించి విశ్వం ఆధారం అంటే విశ్వం ప్రారంభం నుంచి చివరి వరకు ఆయన వ్యాపించున్నాడు అని ఈ మంత్రం చెప్తుంది. ఈ మంత్రం ప్రారంభం చెప్తున్నటువంటి కృష్ణేశ్వరంలో సృష్టి సూత్రానికి ఇది అనుసంధానం చేస్తుంది. ఇది ఎక్కడ ఉంది? ఈ మంత్రం ఋగ్వేదంలో ఉంది, అది యజుర్వేదంలో ఉంది. ఈ రెండు కూడా ఆ సృష్టిని కలుపుతున్నాను. కనుక ఈ అత్యధిక దశాలలో తర్వాత ఈ పురుషుడు ఎవరనేది ఈ మంత్రం ఆయన ఎవరు? విశ్వకర్మ భగవానుడు. ఆయన ఎలా ఉన్నాడు? ఎక్కడున్నాడు? కొత్త మొదలైన రూపాలు ఆయన ధరించి మొత్తం విశ్వం ప్రారంభం నుంచి తుది వరకు ఆయన వ్యాపించుకున్నాడు అని ఆ పురుషుత్వంలో పురుషుడు అనేది స్పష్టంగా తెలియజేస్తుంది. పురుషుత్వ పురుషులని విశ్వకర్మ భగవానుడు. ఎవరికి అర్థం కాలేదు?